ఇక్కడైతే ప్రాన్ మిక్సర్ కూడా ఉంది, 50 రూపీస్ అంట ప్యాకెట్. ఇది ఎండి చేపలు అమ్ముతున్నారు అండ్ ముక్కలు కూడా. రామేశ్వరం వచ్చేసరికి ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అనేవి ఇక్కడతోనే ఎండ్ అయిపోతాయి. హ్యాపీ మూమెంట్, మనకి డీజిల్ లోగో అయితే వచ్చింది. చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట, అందుకే నేను వ్లాగింగ్ అయితే అక్కడతో ఆపేసాను. నాకు ఆ ట్రైన్స్ ఏమో సజెషన్ కూడా కెట్టాయి కదా. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల మూడంతా పోయిందనమాట. నేను మళ్ళీ చెన్నైకి వచ్చేసాను. మన రాక కోసమే వెయిట్ చేస్తుంది 56713 మధురై నుంచి రామేశ్వరం వరకు వెళ్ళే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఎట్రా. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం 16104 రామేశ్వరం నుంచి తాంబరం వరకు వెళ్ళే తాంబరం ఎక్స్ప్రెస్లోని. ఈ ట్రైన్ వచ్చేసరికి 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే రామేశ్వరంలోని. అండ్ తాంబరం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:45 అయితే చేరుకుంటుంది. నియర్లీ 600 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. తీసుకున్న టైం వచ్చేసరికి 11 hours 45 minutes అయితే టైం తీసుకుంటుంది. మనం బిఫోర్ టైం వెళ్ళిపోతాము మ్యాక్సిమం. రామేశ్వరం రైల్వే స్టేషన్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం టెంపుల్ థీమ్తోనే బిల్డ్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయాక ఇంకా చాలా బాగుంటుంది. స్టేషన్ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది. మనం ఇలా ఎంటర్ అయిపోవడమే. ఇలా మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంటుంది. 4 o'clock అయితే డిపాచర్ అవుతుంది. టికెట్ కౌంటర్ అయితే ఆ బిల్డింగ్లో ఉంటుంది కిందన. అండ్ పైన వచ్చేసరికి ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. ఎవ్రీ అవర్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బాగానే ఉంది. కాకపోతే వాష్రూమ్స్ మేల్కి ఫీమేల్కి 2 కామన్వి. రామేశ్వరం వచ్చేసరికి ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అనేవి ఇక్కడతోనే ఎండ్ అయిపోతాయి. స్టేషన్లోనే చిన్న టెంపుల్ అయితే ఉంది. అండ్ మన ట్రైన్ అయితే అక్కడ ఉందన్నమాట. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉండవు. ఇలా చివరి నుంచి నడుచుకుంటూ రావాలి. రామేశ్వరం స్టేషన్ కోడ్ వచ్చేసరికి RMM. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ మధురై డివిజన్. టైం వచ్చేసరికి 2:16 అవుతుంది. ఇంకా మన ట్రైన్ డిపాచర్ అవడానికి 1 hour 45 minutes అయితే ఉంది. WDP4D. మీరు మన ట్రైన్కి ఏ లోకోమోటివ్ పెడతారో చూద్దాం. ఇదే మన ట్రైన్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ రామేశ్వరం నుంచి తాంబరం 16104 అండ్ తాంబరం నుంచి రామేశ్వరం 16103. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే అనమాట, S2. మన సీట్ వచ్చేసరికి ఇక్కడే ఉంది 7. సైడ్ లోవర్ వచ్చింది మనకి. మన కోచ్ డోర్ అయితే ఓపెన్ చేస్తారు. లోనికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. డోర్ దగ్గర ఉంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనదైతే ఇదే. ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ లోవర్, మిడిల్, అప్పర్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. ఈ 6గురికి 3 ఛార్జింగ్ సాకెట్లు ఇచ్చారు. 3 ఫ్యాన్లు ఉన్నాయి. ఇలా ఉంటుంది ఇంటీరియర్. టోటల్గా 80 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ పడుకోవచ్చు కూడా, కూర్చోవచ్చు, పడుకోవచ్చు. ఎవరి కంఫర్ట్ అది.
మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ముందు 2 జనరల్ కోచెస్ ఉన్నాయి, లాస్ట్లో 2 జనరల్ కోచెస్ ఉన్నాయి, సెకండ్ ఏసీ ఒకటే ఉంది, అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి 5 ఉన్నాయి, స్లీపర్లు 6 ఉన్నాయి అనమాట. హ్యాపీ మూమెంట్, మనకి డీజిల్ లోకో అయితే వచ్చింది. ఎంజాయ్ చేద్దాం ఈరోజు డీజిల్ లోకోమోటివ్ రైడ్. చూపిస్తాను అది మీకు. సౌండ్ వస్తుంది, జనరేటర్ కార్ నుంచి వస్తుంది సౌండ్, ఇంజన్ నుంచి కాదు. వింటేజ్ ఇంజిన్ అబ్బా డీజిల్ లోకోమోటివ్. ఈరోజు మల్లపుల్చబే లోకోమోటివ్ అయితే WDP-4D డీజిల్ లోకోమోటివ్. హాంకింగ్ ఉన్నారా? మన ట్రైన్దే, టైం అయిపోయింది. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది. బాయ్ బాయ్ రామేశ్వరం. గుర్రం కనిపించిందా మీకు? నెక్స్ట్ అయితే మనం పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం, కొత్త బ్రిడ్జ్ మీదకి. ఓల్డ్ బ్రిడ్జ్ మీదకి కాదు, ఓల్డ్ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. కొంత హిస్టరీ అయితే తెలుసుకుందాం ఓల్డ్ బ్రిడ్జ్ కోసం. ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చేసరికి 1876లో ప్రపోజల్ పెట్టుకున్నారు. అంటే అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ట్రేడింగ్ కోసం. ఇప్పుడంటే మనం శ్రీలంక అని పిలుస్తున్నాం, అప్పట్లో అయితే CEYLON సీలోన్ అంటే స్పెల్లింగ్ కరెక్టే, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు నాకైతే తెలియట్లేదు. అండ్ ఆగస్ట్ 1911లో అయితే పనులు అయితే స్టార్ట్ చేశారు. అండ్ డిసెంబర్ 1913కి అయితే కంప్లీట్ చేసుకున్నారన్నమాట బ్రిడ్జ్ వర్క్స్ అనేవి. అండ్ ఫిబ్రవరి 24th 1914లో అయితే బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. అప్పుడు లార్డ్ పింట్లాండ్ అతను మద్రాస్ ఒక గవర్నర్ అనమాట, అతని చేత అయితే ఓపెన్ చేయించారనమాట. రామేశ్వరం ఒక ఐలాండ్ని ఇండియాని కనెక్ట్ చేసేది ఆ బ్రిడ్జ్. టోటల్గా 108 years అయితే సర్వీస్ అయితే చేసిందనమాట ఆ బ్రిడ్జ్. డ్యూ టు ద కరోషన్ వల్ల అవ్వచ్చు, లేదా వైబ్రేషన్స్ వల్ల అవ్వచ్చు, ఆ బ్రిడ్జ్ని అయితే సస్పెండ్ చేశారు. రిటైర్మెంట్ అయితే ఇచ్చేసారనమాట ఆ బ్రిడ్జ్కి. ఆ బ్రిడ్జ్ మీద ఫస్ట్ నడిచిన ట్రైన్ వచ్చేసరికి బోట్ మెయిల్ 1915 నుంచి 1964 వరకు అయితే రన్ అయిందనమాట. అంటే ఇప్పుడు చెన్నైగా పిలుస్తున్నారు, అప్పుడు మెడ్రాస్ నుంచి సియలోన్ వరకు. అంటే సియలోన్ అంటే శ్రీలంక వరకు రైల్వే ట్రాక్ లేదు, ధనుష్కోడి వరకు అయితే రైల్వే ట్రాక్ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే సైక్లోన్ అయితే వచ్చిందో అప్పుడైతే దాన్ని అయితే గోస్ట్ సిటీగా అయితే డిక్లేర్ చేసింది గవర్నమెంట్. మా హ్యూమన్స్ ఉండడానికి అయితే పనిచేయదు. అప్పుడు ధనుష్కోడి వరకు అయితే ఆ బోట్ మెయిల్ అయితే వెళ్ళేది. అక్కడ నుంచి ఫెరీలో శ్రీలంకకి అయితే ట్రేడింగ్ అనేది జరిగేది అనమాట. అండ్ డిసెంబర్ 23rd 1964లో అయితే పెద్ద సైక్లోన్ అయితే వచ్చింది. అప్పుడు ఆ బ్రిడ్జ్ కింద ఉన్న పిల్లర్స్ ఉంటాయి కదా, అందులో అయితే 120 పిల్లర్స్ వరకు అయితే కొట్టుకెళ్ళిపోయాయి అనమాట. మన ఇండియన్ ఇంజనీర్ అయిన ఈ శ్రీధర్ధన్ అతనైతే 46 daysలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. అతనికి ఆ తర్వాత మెట్రో మ్యాన్ అని పేరు కూడా ఇచ్చారనమాట. బ్రిటిష్ ఇంజనీర్ అండ్ జర్మన్ ఇంజనీర్ వచ్చేసరికి విలియం సిజనర్, అండ్ బ్రిటిష్ ఇంజనీర్ పేరు అయితే తెలియదు. వాళ్ళిద్దరూ కలిపి డిజైన్ అయితే చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ లేబర్ తోని. ఓల్డ్ బ్రిడ్జ్ మీద డిసెంబర్ 22nd 2022లో అయితే లాస్ట్ సర్వీస్ అయితే రన్ అయింది. సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం వరకు స్పెషల్ ట్రైన్, అదే లాస్ట్ సర్వీస్. ఆ తర్వాత డిసెంబర్ 23rd 2022 అయితే దానికి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. టోటల్గా 108 years అయితే ఇండియాకి అయితే సర్వ్ చేసింది ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అయితే ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అయితే 96 years వరకు టాప్ 1లో ఉండేదన్నమాట. లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇండియాలోనే. 2010లోనైతే బాండ్రా నుంచి
బ్రోలీ వరకు సీలింగ్ అయితే వచ్చింది. అప్పుడైతే అది టాప్ 1లోకి వెళ్ళిపోయింది. ఈ ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడైతే ఇది 17 lakhs 70 lakhs అన్న 70 lakhs 70 lakhs ఆ నెంబర్ అయితే నాకు తెలియదు, కానీ రెండింటిలో ఏదో ఒక నెంబర్ అనమాట. అంత అమౌంట్ అయితే దాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఆ బ్రిడ్జ్ని. స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 50, కానీ బ్రిడ్జ్ అయితే ఎలిజిబుల్ ఫర్ 80 km/h. వెల్కమ్ టు ద పంబన్ బ్రిడ్జ్. ఓల్డ్ బ్రిడ్జ్ కోసం మాక్సిమం పర్మిషనబుల్ స్పీడ్ అయితే మెయింటైన్ చేసేస్తున్నారు. 110 వరకే స్పీడ్ లిమిట్ అనమాట ఈ సెక్షన్లోని.
మన రాక కోసమే వెయిట్ చేస్తుంది 56713 మధురై నుంచి రామేశ్వరం వరకు వెళ్ళే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఎట్రా. వెల్కమ్ టు రామనంతపురం రైల్వే స్టేషన్. ఇక్కడికైతే మనం బిఫోర్ టైం వచ్చేసాము. రైట్ టైం వచ్చేసరికి 4:50, 4:44కి వచ్చేసింది. అండ్ డిపార్చర్ వచ్చేసరికి 4:52. ఇక్కడైతే మనం ఉంటాము 8 minutes వరకు. ఇక్కడ వచ్చేసరికి 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ షాప్ అయితే ఉంది. ఇందులో అయితే ఫిషెస్ అమ్ముతున్నారు, ఎండి చేపలు అమ్ముతున్నారు అండ్ ముక్కలు కూడా. ఇక్కడైతే ప్రాన్ మిక్సర్ కూడా ఉంది, 50 రూపీస్ అంట ప్యాకెట్ ఇది. అండ్ ఎండి చేపల మిక్సర్ కూడా. రామనంతపురం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RMD. రామనంతపురం రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంది. అండ్ మన ట్రైన్ అయితే వెయిటింగ్. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి RMD. ఇది వచ్చేసరికి మధురై డివిజన్లోకి వస్తుంది. మనమైతే ఆన్ టైంకి డిపాచర్ అయిపోయాము. స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. 4:52 ఆన్ టైంకి డిపాచర్. మనమైతే పారంకుక్కడి అనే స్టేషన్ నుంచి డిపాచర్ అయిపోయాము 5:20కి. ట్రైన్ వచ్చేసరికి ఆన్ టైం నడుస్తుంది. మనం వచ్చేసరికి మన మధురై జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము 5:56కి. 6 minutes డిలేలో ఉంది మన ట్రైన్. అరంతంగి రైల్వే స్టేషన్ ఇది. 7:19కి రావాలి, 7:19కి వచ్చింది. అండ్ 7:20కి డిపార్చర్ అయిపోయింది. ఆన్ టైంకి డిపార్చర్ అయిపోయింది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ATQ. బాయ్ బాయ్ అరంతంగి. ఆయన్ గుడి అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం.
మనం ఈ సెక్షన్ కానీ చూసుకుంటే అనంతంగి స్టేషన్ దాటిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ అయితే అవ్వలేదు, అందుకే మనం అయితే ఇంకా డీజిల్ లోకోమోటివ్ అయితే రన్ అవుతున్నాం ఈ సెక్షన్లో. వెల్కమ్ టు పట్టుకోటాయ్. పట్టుకోటై అనే రైల్వే స్టేషన్కి అయితే మనం 7:52కి వచ్చేసాము. 7:58కి రావాలన్నమాట. బిఫోర్ టైం వచ్చేసాము. 8 వరకు అయితే మనం ఇక్కడ ఉంటాము. సో 8 మినిట్స్ అయితే ఇక్కడ ఉంటాము. 2 మినిట్స్ హాల్ట్, 8 మినిట్స్ అయిందనమాట, ఎందుకంటే మనం బిఫోర్ టైం వస్తాం కాబట్టి. పట్టుకోటై స్టేషన్ బయట అయితే ఇలా ఉందన్నమాట, కౌంటర్ ఆఫీసు. అండ్ బయటకు వెళ్తే ఆటో స్టాండ్ అది ఉంది, పెద్దదే ఉంది ఆటో స్టాండ్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారేమో. స్టేషన్ బయట అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది. పట్టుకోటై రైల్వే స్టేషన్ ఇది. ప్యాసింజర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. బోర్డింగ్ అవుతున్నారు అండ్ డీ బోర్డింగ్ కూడా 2 అవుతున్నారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రికల్ పోల్స్ వేస్తారు, కానీ ఎలక్ట్రికల్ వైర్స్ అయితే ఇంకా వెళ్ళలేదు. మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్లో అది కూడా అయిపోతుంది. సో ఈ డీజిల్ రన్ కూడా ఎలక్ట్రికల్కి అయితే మారిపోతుంది ఎండ్ టు ఎండ్. పట్టుకోటై అనే స్టేషన్లో చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట, అందుకే నేను వ్లాగింగ్ అయితే అక్కడితో ఆపేసాను. అండ్ ఆ ట్రైన్ కోసం చెప్పాలంటే ఆ ట్రైన్ వచ్చేసరికి 16104 రామేశ్వరం నుంచి తాంబరం వరకు ఎవ్రీడే రన్ అవుతుంది. ఆ ట్రైన్ అయితే ఎవ్రీ స్టేషన్కి బిఫోర్ టైం వస్తుంది అండ్ ఈజీగా 5 to 6 మినిట్స్ అయితే ఉంటుంది. చాలా వరకు స్లాక్ టైం అయితే ఉంది. తాంబరం కూడా బిఫోర్ టైం వచ్చేసింది. యాక్చువల్లీ తాంబరం నుంచి మళ్ళీ చెంగల్పట్టు వెళ్ళి, చెంగల్పట్టు నుంచి అరకోణంకి మెమో ట్రైన్ అయితే చేయాలి వయా కాంచీపురం. ఆ వ్లాగ్ అయితే మన కిట్టయ్య గారు చేసేస్తారు. నాకు ఆ ట్రైన్స్ ఏమో సజెస్ట్ చేసింది కూడా కిట్టయ్య గారే. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల మూడంతా పోయిందనమాట. నేను మళ్ళీ చెన్నైకి వచ్చేసాను. మళ్ళీ చెన్నై నుంచి నేను విశాఖపట్నంకి అయితే రెడీ అవుతున్నాను అనమాట ఇంకో వ్లాగ్ చేయడానికి. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.